ఇక విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. రాజాం నుంచి పల్లె వెలుగు బస్సు విజయనగరం వస్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 85 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ప్రమాదంలో ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు శివశంకర్? ప్రసన్న, మనం చూసుకుంటే డ్రైవర్ కి ఫిక్స్ రావడం వల్ల అయితే ఈ బస్సుని అంటే అదుపు తప్పినట్లు మనకు తెలుస్తా ఉంది. సుమారు 7 తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వారికి అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టయితే వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం బస్సులో అంటే బస్సుకు మించినటువంటి ఓవర్ కెపాసిటీకి మించి ఓవర్ గా ప్రయాణికులు ఎక్కినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జనరల్ గా మనకి ఇప్పుడు ప్రయాణాలు అంటే ఈ పండగ అయిపోయిన తర్వాత అందరూ కూడా తమ సొంతూళ్ళకి వెళ్ళడం కావచ్చు, అదేవిధంగా తాము జీవిస్తున్నటువంటి నగరాలకు వెళ్లే దీంట్లో సో ఈ ప్రయాణంలో భాగంగా ఎక్కువ మంది బస్సులు ఉన్నట్టు సుమారు 85 మంది ప్రయాణికులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ మహిళలు ఎక్కువగా ఈ మధ్య మనం చూసుకున్న ఏదైతే స్త్రీశక్తి పథకం కింద ప్రభుత్వం ఫ్రీగా మహిళలకి బస్సు సదుపాయం కల్పిస్తూ దాని క్రమంలో ఎక్కువ మంది మహిళలు కూడా ప్రయాణిస్తున్న నేపథ్యంలో మొత్తంగా 85 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసినా ఎక్కడ చూసినా కానీ ఆర్టీసీ బస్సుల్లో మనకి ఈ పండుగ సమయంలో ఎక్కువ మంది కనిపిస్తూ అయితే ఈరోజు తప్పు అయితే మరొక తప్పుగా చూడొచ్చు. ఎందుకంటే బస్సు కెపాసిటీకి మించి ఎక్కడ కూడా డ్రైవర్ కండక్టర్ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ డ్రైవర్ కి అకస్మాత్తుగా ఫిట్స్ రావడం ఈ విధంగా జరిగింది. అయితే ఎవరు మృతి చెందకపోవడం, అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగా ఉంది. అటువంటి వారిని మరి ఏ విధంగా ఆర్టీసీ వాళ్ళకి ఇంకేమైనా బాధ్యతలు అప్పగిస్తుందని చూడండి. ఎందుకంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిని ఇంతమంది ప్రాణాలతో ఇంతమంది ప్రయాణికులు తీసుకెళ్ళడం అయితే సేఫ్ కాదని మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఒకసారి అంటే ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం ఉందో అటువంటి వారికి వేరే ఉద్యోగం డిపార్ట్మెంట్ తరలించడం కానీ చేయాలి. అదేవిధంగా ప్రస్తుతానికి మనకి ఓవరాల్ గా చూసుకుంటే అటు గరివిడి సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదం గతంలో కూడా ఇలాంటి ప్రమాదం జరిగింది. ఒకసారిగా డ్రైవర్ కి గుండెపోటు వచ్చినట్టు అవడం, ఆయన సేఫ్ గానే బస్సు అయితే సైడ్కి తీశారు. కానీ ఈసారి ఫిట్స్ ఎక్కువగా రావడం, ఒకసారిగా డ్రైవర్ తట్టుకోలేకపోవడంతో ఈ బస్సు అదుపు తప్పినట్లు మనకు తెలుస్తాము. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.